ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఆరాధించేదానికి గాను దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు చదువుకుని దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపరచుకుందాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. అందరం కలిసి. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ ముఖ కాంతిలో, మీ ప్రసన్నతలో, మీ పరిశుద్ధతలో, మీ నీతిలో దేవా తండ్రి మమ్మల్ని చూస్తూ ఉన్న దేవుడుగా మా జీవానికి, మా ప్రాణానికి, మా ఆయుష్కి, మా ఆరోగ్యాలకి దేవా తండ్రి మీరు కారణభూతుడు మీరే అయినందుకై ఈ ఉదయకాలంలో మీ సన్నిధికి సమకూర్చబడిన బిడల్ని, మరి ఆన్లైన్ ద్వారా వింటూ ఉన్నటువంటి బిడల్ని ప్రభువా మీ మాటల చేత దేవా మీ స్వరము చేత మమ్మల్ని అందరినీ ప్రభువా బలపరచడానికి, ఆదరించడానికి, తద్వారా మిమ్మల్ని హెచ్చించినట్లుగా, మహింపరచినట్లుగా యుక్తముగా ప్రభువా తండ్రి మిమ్మల్ని ఆరాధించేటువంటి మనసు, హృదయం మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి కార్యం విషయంలో మేము తలంచుకొని దేవా తండ్రి కృతజ్ఞత కలిగిన మనసుతో దేవా మిమ్మల్ని కొనియాడే భాగ్యం ఈ సమయం అంతట్లో మాకు ఆశీర్వాదకరంగా చేయమని, నన్ను కూడా మీ దీనదాసుని మీ సన్నిధిలో దేవా మీరు బలపరిచిన కొలది మాత్రమే మాటలు రాగలవు. కానీ దేవా మీ కృపనిచ్చిన కొలది, మీ ఆత్మ, మీ స్వరము ప్రభువా వినబడే కొలది మాత్రమే ప్రజలకు ఆదరణ కలుగుద్ది. అట్టి కృప అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి భాగంలో నుంచి ఆరాధించడానికి గాను కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుడు మనం ఎవరమి, మనము ఎవరికి చెందిన వారము, వాట్ ఈస్ మై ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నాకున్న గుర్తింపు ఏంటి,
ఆ గుర్తింపు నాకు ఎలా వచ్చింది అన్న సత్యాన్ని ఎరిగిన వారమై వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలరు అనేది మాత్రం చెప్పబడతా వస్తుంది. అందుకని ఒకవేళ అక్కడ మాటల్లో చూస్తే కనుక ఏమని రాయబడుతూ వస్తుందంటే, విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి అనే మాటని ఈ 11 వచనాల్లో మన జీవితంలో దేవుడు ఏమేం చేస్తూ వచ్చాడు, నేను ఎవరికి చెందిన వాడిని అనే విషయాలు మనం ఆలోచన చేస్తే, దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చడంలో ఆయన ఎలాంటి పాత్రను పోషించాడు, ఎలాంటి ఆ కార్యము మన పట్ల జరిగించడానికి ఇష్టపడ్డాడు అని చూస్తే, దేవుని యందు విశ్వాసముంచిన పాపి నీతిమంతులుగా ప్రకటించి శిక్ష నుండి విడిపించి మనల్ని దైవ కటాక్షానికి పాత్రులుగా చేసినటువంటి దేవుణ్ణి మనం ఈ ఉదయకాలంలో ఎలా స్తుతిస్తామంటే, ఎవరు స్తుతిస్తారంటే, ఆయన చేత క్షమించబడి ఆయన కటాక్షము చేత ఆయన కృపచేత రక్షించబడినటువంటి వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చిన వారు మాత్రమే ఆ హృదయములో నుంచి వచ్చేటువంటి ఆరాధనగా ఆయనకింపుగా ఉంటుంది. అందుకని ఒకవేళ మనం ఎందుకు దేవుడు నీతిమంతులు తీర్చబడటంలో ఆయన చూపిన ఆవశ్యకత ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, ప్రాముఖ్యంగా పాపమైన మనము న్యాయస్థుడైన పరిశుద్ధుడైనటువంటి ఆయన యొద్దకు చేరటానికి అంత సామాన్యమైన విషయము కాదు. ఎందుకు అని అంటున్నానంటే కనుక ఒకసారి చూడండి, యెషయా రాసిన గ్రంథము 33వ అధ్యాయము, యెషయా రాసిన గ్రంథము 33వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట రాయబడతా వస్తుంది. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనను రక్షించును. సో ఈ న్యాయాధిపతి అయిన దేవుడు, శాసనకర్త అయిన దేవుడు, ఆయన రాజు అయినటువంటి దేవుడు, ఆయన ఒకవేళ మనల్ని రక్షించి ఉండకపోతే ఆయన న్యాయం ప్రకారము, ఆయన శాసన ప్రకారము మనం ఆయన ఎదుట నిలబడి నీతిమంతునంగా ఆయన ఆరాధించలేం. అందుకని ఆ మాటలు చూస్తే కనుక పరిశుద్ధుడైన దేవుని న్యాయస్థానము ఎదుట మనం నిలబడి కూర్చుని ఆయన్ని ఆరాధిస్తున్నాము అంటే దేవుడు మన పట్ల ఏం చేశాడో తెలుసా? ఆ న్యాయస్థానములో నుండే, ఆయన పరిశుద్ధమైన సింహాసనము నుండే, ఆయన శాసన ప్రకారము ఆయన రాజుగా ఉండి కేవలము మనం ఏం చెల్లించామంటే ఏం చెల్లించలా, మనం ఉంచినది విశ్వాసం. ఆ విశ్వాసము ద్వారా ఎంత కార్యం జరుగుతూ వచ్చిందంటే, విశ్వాసం మూలముగా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఒక నేరస్తుడు, ఒక దోషి, ఒక పాపి దేవుని ఉగ్రతకు, దేవుని శాపానికి, దేవుని యొక్క సన్నిధిలోని కనపడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి ఎంత సులువు చేస్తూ వచ్చాడంటే, కేవలము మనం చేసింది ఏదో ఒక రోజున మనం యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించాం. ఆ ఆహ్వానించిన దినమే, అందుకే 5వ వచనం ఉన్నది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడింది. ఆ దినమే విశ్వాసము ద్వారా ఎప్పుడైతే మనము ఆయన దృష్టికి ఆయన వలే ఉన్నవారు మాత్రమే, ఆయనతో మనం ఆరాధించేవారు, ఈ కార్యం జరగకపోతే, ఈ కార్యం జరిగింది అంటే వారి హృదయాల్లో దేవుని ప్రేమ కుమ్మరింపబడింది, సమృద్ధిగా కుమ్మరింపబడింది. కాబట్టి అందుకనే మన జీవితంలో ఆ న్యాయస్థమైనటువంటి
న్యాయాధిపతి అయినటువంటి దేవుని దృష్టిలో నేనెవరిని అంటే, మనం చాలాసార్లు చెప్పుకుంటా కూడా నేను నీతిమంతుణ్ణి అని చెప్పడానికి కొంతమంది సాహసించలేరు. రక్షించబడ్డారు, దేవుని ఆరాధించేవారమే, దేవుణ్ణి కొనియాడేవారమే. దేవుడు నేనెవరిని అనే మాట, అందుకనే ఆయన మార్టిన్ లూథర్ ఏమంటాడంటే ఒక మాట చెప్తాడు, దేవుడు మానవుడిని నీతిమంతునిగా తీర్చిన విషయంలో వారంట ఒక మాట ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడతా వచ్చింది. ఎవ్రీ వీక్ ఐ ప్రీచ్ జస్టిఫికేషన్ బై ఫెయిత్ టు మై పీపుల్ బికాస్ ఎవ్రీ వీక్ దే ఫర్గెట్ ఇట్. ప్రతి వారము మీరు నీతిమంతులు అనేటువంటి వాక్యాన్ని ఆయన బోధిస్తూనే ఉంటాడు. మీరు పరిశుద్ధులు, దేవునికి చెందినవారు. కానీ ప్రతి వారము బోధించడంలో ఉద్దేశం అంటే ప్రతి వారం మర్చిపోతారట. ది ఫర్గాట్ ఎవ్రీ వీక్ నన్ను. కాబట్టి దేవుడు మన పట్ల ఒక్కసారి మన జీవితాన్ని నీతిమంతునిగా తీర్చినటువంటి దేవుడు కోరుతూ వచ్చింది ఏంటంటే కనుక చూడండి. అందుకని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4:12 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 ఏమని రాయబడింది? ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు, పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడు. సరే, కాబట్టి ఇక్కడ ఎవరంటే ఒక్కరే న్యాయం ఎదుట, సింహాసనం ఎదుట, శాసనం ఎదుట మనల్ని నీతిమంతునిగా తీర్చగలిగినటువంటి దేవుడు, ఆ దేవుడు మీకు దొరికాడు. అందుకని ఆ న్యాయం విధించువాడు ఆయనే, రక్షించుటకు నశింపజేయుటకు ఆయన శక్తిమంతుడని. ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికీ, అందుకనే ఆ మాటలు మనం ఏం చూస్తామంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఏమని రాయబడి ఉంది? 5వ అధ్యాయానికి వచ్చేద్దారండి, రోమీలు రాసిన పత్రిక. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మనకు చనిపోయాడు. ఆయన న్యాయస్థానం ఎదుట ఆ శాసనానికి, లేకుంటే మన నీతిమంతునిగా చూడాలనేటువంటి సంకల్పంలో తన కుమారుని ఆయనకి మనకి మధ్యవర్తినిగా తీసుకొచ్చాడు. మన స్థానంలోనికి ఆయన దించవలసి వచ్చింది. మనకు బదులుగా ఆయన బలి కావాల్సి వచ్చింది. మన పాపాన్ని ఆయన మీద శాపంగా మార్చుకోవలసిన పరిస్థితి వచ్చింది. అందుకని ఆయన ఒక్కడే ఆ న్యాయస్థానాన్ని బట్టి ఎలాంటి తీర్పు, ఎలాంటి న్యాయాన్ని వీళ్ళకి ఇవ్వాలంటే కేవలము ఆయన ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే కేవలం విశ్వాసం. దాని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంత మాత్రమే కాకుండా ఇంకా ఎందుకు ఆయన ఎదుట మనం నీతిమంతులంగా తీర్చబడాలి అంటే కనుక, మనం ఒకళ్ళ గతానికి వెళితే, పూర్వస్థితికి వెళితే ఎక్కడున్నామంట? అదే మాటలో మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి, అదే మనం యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట రాయబడతా వస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. అందుకు యేసు, పాపం చేయవాడు ప్రతివాడు పాపమునకు దాసుని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సాతాను యొక్క బానిసత్వము, అంధత్వము, బంధకాలము మన ఎడల మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఏమంటాడంటే, మనం ఒకానొకప్పుడు దేనికి దాసులమై ఉన్నాం? పాపానికి మనం బానిసలై ఉన్నాం. కాబట్టి దాని నుంచి అందుకని ఒకానొక రోజున ఈ 2 days క్రిందట చదువుతా ఉన్నప్పుడు దేవుడు ఒకే మాట జ్ఞాపకం చేస్తామన్నాడు. మానవుడు ఎందుకు ప్రతిసారికి దేవుడు ఎంత ప్రేమించినప్పటికీ, ఎంత మేళ్ళు చేసినప్పటికీ, ఉపకారములు చేస్తూ ఉన్నప్పటికీ, కాపాడుతూ ఉన్నప్పటికీ, కనికరిస్తూ ఉన్నప్పటికీ మరలా తిరిగి పాపమని జోలికి పోతూ ఉంటాడు. పాపంలో మరలా అదే భావన కలుగుతూ ఉంటుంది. ఆ మాట చూస్తే కనుక ఏమందంటే, ఒకడు దేని చేత జయింపబడునో వాడు దానికి దాసుడు. మనం వేటి చేత జయించబడతా ఉంటామో దానికి దాసులం అయిపోతాం. నువ్వు పెద్ద విశ్వాసమైనా,
అనగా ఒకవేళ నేను సెల్ ఫోన్తో జయించబడతా ఉన్నానా? రకరకాలని ఒక ఎగ్జాంపుల్ మాత్రం. అలా ఒక్కదాని తర్వాత ఒకటి మనల్ని ఏది మనల్ని ఓవర్కమ్ చేయటానికి జయించి ఇష్టపడుతుందో దానికి దాసులమే. అయితే దేవుడు మనల్ని రక్షించుకున్నది, మనల్ని ప్రేమిస్తూ వచ్చినది సాతానికి ఒకానొకప్పుడు బందీగా, సాతానుగా ఉన్నటువంటి వాడి చెరలో ఉన్నటువంటి మనల్ని ఏం చేస్తా వచ్చాడంటే మనల్ని ప్రేమించి ఆయన మనల్ని విడిపించడానికి మాత్రమే కృప చూపాడు. అందుకని ఆ మాటలు మనం రోమీలు రాసిన పత్రికలో చూసినట్లయితే కనుక ఏమని రాయబడతా వచ్చిందంటే కనుక ఒక్క మాట చూద్దాం. 5వ అధ్యాయము. సో ఇక్కడ 2వ వచనము, ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయిస్తాం. ఇదంతటిలో నుంచి దేవుడు మనకి విడుదలనిచ్చాడు, విమోచననిచ్చాడు. అంత మాత్రమే కాకుండా నేను ఎవరిని అంటే ఒకానొకప్పుడు ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నవాడిని, దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. సో మీరు అపరాధం చేత పాపం చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధము దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారం ఉన్నప్పుడు సైతము మన ఎడల తన మహా ప్రేమ చేత మన క్రీస్తు కూడా బ్రతికించిన. సో ఒకానొకప్పుడు ఆత్మీయ మరణములో ఉన్నటువంటి మనల్ని దేవుడు సజీవమైనటువంటి జీవానికి, ఆయన ఎదుట నిలబడేటువంటి ఒక నీతిమంతుడుగా, పరిశుద్ధునిగా, పవిత్రునిగా ఎలుగెత్తి ఆరాధించగలిగింది ఒక్కడే. ఎవరమైతే దేవుని చేత నీతిమంతునిగా తీర్చబోవటంలో, నీతిమంతునిగా దేవుడు తీర్చే విషయంలో చూస్తే కనుక ఎవరు డిక్లేర్ చేయగలరు ఆ మాట అంటే కనుక, ఉదాహరణ మీకు అర్థం అవ్వాలంటే, ఒక అపరాధైనటువంటి వ్యక్తి కోర్టులో ఉన్నప్పుడు అతన్ని నువ్వు నిర్దోషివి, నీ మీద ఏ నేరము లేదు, ఏ దోషము లేదు, ఏ కపటం లేదు, కాబట్టి నిన్ను ప్రకటిస్తా ఉన్నావు, నువ్వు దోషివి కాదని, నువ్వు నిర్దోషివని అని ఎవరు చెప్తారంటే ప్రభుత్వం చెప్తుంది. ఆ వ్యక్తిలో ఎంత సంతోషం కలుగుద్ది, ఎంత ఆనందం కలుగుద్ది. మరలా బయటకు వచ్చిన తర్వాత అంట వాడు కొన్ని పనులు అయ్యే పనులు చేస్తాడు, మళ్ళీ పోతాడు దాంట్లోకి. కానీ దేవుడు డిక్లేర్ చేయటంలో ఆ మాట దేనికి సంబంధించిందంటే శాసనాలకి, న్యాయస్థానాలకు సంబంధించింది. ఇప్పుడు మనము ఏ కోర్టులో నుంచి బయటకు వచ్చామంటే సాతాను యొక్క కోర్టులో నుంచి దేవుని యొక్క న్యాయస్థానంలోనికి వచ్చాం. నీతిమంతుడివి, అట్టివారు మాత్రమే ఆయన ఆరాధించగలిగినటువంటి ధన్యత ఉంది. ఎందుకు అన్నానంటే ఒకానొకప్పుడు మనం ఆయన వారం కాదు, ఒకానొకప్పుడు ఆయన ఉగ్రతకు పాత్రులము, దైవోగ్రతకు స్వభావ సిద్ధంగా సిద్ధపడినటువంటి వారము. ఇప్పుడైతే ఆయన కరుణ సంపన్నమైనటువంటి కృపచేత, ప్రేమ చేత యేసు ప్రభువారు మనల్ని రక్షించనుంది. కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చబడకపోతే ఎందుకు దేవుడు మనల్ని నీతిమంతి ఇచ్చాలంటే మనంతటికి మనంగా దేవునిలోనికి వచ్చి మన సొంత క్రియల చేత, స్వనీతి చేత దేవుని ఎదుట ఏ మానవుడు ప్రపంచంలో నిలబడలేడు. కానీ తానే మనల్ని నీతిమంతులు ఎంచటంలో, పరిశుద్ధులుగా తీర్చడంలో ఆయన తీసుకున్న చొరవ ఎలాంటిది అంటే గనక, తీర్చబడకపోతే గనక మనకు తెలుసు మనం నిత్య నరకానికి పోతాము అనే విషయాన్ని ఆయనకు తెలుసు. ఒకవేళ ఆయన నీతిమంతులుగా ఆయన ఎదురు మనల్ని నిలబెట్టుకోకపోతే ఆయన ఎదుటి నిలబడలేమని ఆయనకు తెలుసు. కాబట్టి వాస్తవానికి
అందరము కూడా పాపులమే కాబట్టి మనం రక్షించుకోలేము. కాబట్టి దేవుడే ఏమయ్యంట గలతీలో మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పుడుతోనే ఏమయ్యంట ఆ సిలువలో చనిపోయినట్లుగా రాయబడతా వస్తుంది. అందుకనే ఆ మాటను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు రక్షణ కేవలం మన జీవితాల్లో ఉచితముగా ఇవ్వబడతా వచ్చింది. కేవలం ఉచితముగా ఆయన కృప మనకి అనుగ్రహించబడతా వచ్చింది. కాబట్టి దేవుడు ఆ మార్గములో మనల్ని, ఎందుకంటే కనుక ఆయన ఎదట ఎవరు నిలబడగలరు అనే మాట మనం ఆలోచిస్తే ఒక్క యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత వెలిగించబడినటువంటి మనం ఆయన ఎదుట నిలబడడం. అందుకని ఒక మాట రాయబడుతుంది చూడండి, కీర్తనలు రాసిన గ్రంథము 143వ అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 143వ అధ్యాయం 2వ వచనం. నీ సేవకునితో వేచిమాడుకుము, సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో ఏ నరుడును ఏ మానవుడును ఒక్కడును నీ సన్నిధిలో నీతిమంతుడుగా, అంటిల్ అన్లెస్ జీసస్ డైడ్ ఫర్ అస్. ఆయన ఒకవేళ యేసుప్రభు వారు చనిపోయి ఉండకపోతే ఏ నరుడు కూడా ఆయన న్యాయస్థానం ఎదుట, ఆయన న్యాయానికి, ఆయన పరిశుద్ధమైన స్థానాన్ని ఎదుట ఏ నరుడు కూడా నీతిమంతుడుగా కనబడటం అనేది అసాధ్యము. కనబడటానికి పలు కార్యాలు చేయొచ్చు. తామును కనపరుచుకుంటానికి గాను, తెలియజేసుకుంటానికి గాను అనేక రూపాలుగా నేను మంచివాడిని, నేను న్యాయవంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని కనపరుచుకుంటానికి పలు విధాలైనటువంటి కార్యక్రమాలు ఈవెన్న నామకార్థమైన భక్తి జీవితాల్లో ఉన్నాయి, దేవుడు లేని వారి ప్రజల మధ్యలో కూడా ఉన్నాయి. అందుకనే దేవుడు సజీవుల్లో ఒకడును నీ సన్నిధిలో కనబడకుండా, అంటే కనబడటానికి గాను ఆ గొప్ప ధన్యత మనకిచ్చాడండి. ఆయన సన్నిధిలో నేను అగుపడటానికి, వెలుగెత్తి ఆయన ముఖ దర్శనం చేసుకుంటానికి, ఆయన ప్రసన్నతను చూడగలిగేటువంటి గొప్ప ధన్యత కేవలము నీ విశ్వాసం మూలముగా నీతిమంతునిగా తీర్చబడి ఆయన కృపలోనికి ప్రవేశం గలవారమై అవటానికి గాను యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప శిలువ బలియాగం అన్నది మాత్రం. అందుకనే రోమీయులకు రాసిన 3వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఇలాగ రాయబడుతూ వచ్చింది. ఇందును గురించింది రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహింపగలవాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వైరి మేలు చేయవాడు. కాబట్టి దేవుడు ఒకమండి, ఎవరూ లేరు. ఆ ఎవరూ లేనటువంటి భాగ్యము వారిలో నీవున్నావు. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని ఆధిక్యత, ఎవరికి లేని గొప్ప ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నీతిమంతునిగా ఒక్కడూ లేడు, గ్రహించువాడు ఎదుకువాడు లేడు. వారిలో ఎంత ప్రేమ కలిగినటువంటి విషయం అన్నదంటే కనుక కేవలం మనం చెల్లించింది విశ్వాసం ఉంచావు. ఆ విశ్వాసం ఉంచడంలో కూడా, నువ్వు నీతిమంతునిగా తీర్చబడే విశ్వాసం ఉంచడంలో కూడా ఆయన నిన్ను ప్రేరేపిస్తేనే ఆయన యందు విశ్వాసం ఉంచు. అది కూడా మన పని కాదు, మన క్రియ కాదు. మీరు విశ్వాసం మూలంగా నా పాత్ర ఏంటి, నేనేం చేస్తే అలా వచ్చానంటే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త పాపమును గూర్చి, నీతి గూర్చి, తీర్పును గూర్చి ఎవరు ఒప్పింపజేశారట? పరిశుద్ధాత్మదేవుడు. నీ రక్షణలోని పాత్ర, నీ రక్షణ పాత్ర గల కారణము మనం చూస్తే ఆయనే ఇన్వాల్వ్ అయ్యాడు. నువ్వు ఒప్పుకోని వాళ్ళు, తిరస్కరించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు ఆ మహాప్రేమ చేత మనం రక్షించబడేదాకా బహుశా మిమ్మల్ని ఒప్పించుంటాడు. ఆయన పాత్ర అది, ఆయన పని. దానిలో కూడా మనం చెల్లించింది ఏమీ లేదు అంట నేను.
తనంతటికి తానే మనల్ని రక్షించుకున్నాడు, నీతిమంతుల్ని ఎంచాడు. అంత మాత్రమే కాదు, ఎలా రక్షించబడ్డాము, మార్గాలు ఏంటి, ఆయన ఆరాధించడంలో మనకి కలిగిన గొప్ప ధన్యత ఏంటి అంటే కనుక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే 8:33 వచనంలో ఒక మాట రాయబడతా వస్తుంది. చూడండి, 33వ వచనంలో ఏమనంటే కనుక, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు, నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే. సో దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగం, వీఆర్ ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ అండ్ చూజన్ బై గాడ్, బట్ హూ కెన్ ఎగెనెస్ట్ అస్ అని. మనకి వ్యతిరేకి ఎవడు అంటే కనుక ఇంకో మాట ఏంటంటే కనుక, ఆయన దేవుని చేత మనం ఏర్పరచబడ్డాం, ఇంకో నీతిమంతునిగా తీర్చగలిగింది ఏమంటే ఎవరు లేదు, దేవుడే. మన జీవితంలో ఒక న్యాయపరమైన, నీతిపరమైన సింహాసనం మీద నిలబడడానికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణము, దేవుడు నీతిమంతునిగా తీర్చు వాడు దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఈ ఉదయకాలంలో ఆయన సన్నిధికి మనం సమకూర్చబడ్డాము. కాబట్టి అలాంటి వారి మీద నేరం మోపేవాడు ఎవడు. అందుకు నువ్వు మాట ఏమంటే, దేవుని చేత నిర్దోషని ఎంచబడిన వాడు ఎవరున్నారా? దేవుని చేత మనం దేవుని యొక్క కార్యములు జరిగించినప్పుడు, ఆయన మన నీతిమంతులను తీర్చినప్పుడు కాదు అంటానికి వీల్లేదు. దేవుని కార్యానికి వ్యతిరేకమైనది మరేది ఒకటి లేదు అన్నది మాత్రం చెప్పబడతా వస్తుంది. అందుకనే బై గాడ్ వి జస్టిఫైడ్, తర్వాత బై గ్రేస్ 24వ వచనంలో అదే అధ్యాయంలో చూడండి, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. రక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో కనబడదు. తాను చూచున్న దాని కొరకు ఎవడను నిరీక్షించును. మనము చూడని దానిని కొరకు నిరీక్షించిన ఓపిక దాని కొరకు కనిపెట్టుదాము. సో కాబట్టి దేవుడు ఇంకో మాట ఇక్కడ మనం ఆలోచించేది ఏంటి కనుక, ఆయన నిరీక్షణ కర్తయ్యకు మనల్ని, అందుకని మనం అంతకంతకు నిరీక్షణలో ఎదిగే వారంగా ఉండాలంట. ఎందుకంటే కనబడినటువంటి దేవుణ్ణి నమ్మావు, ఆయన నిరీక్షించావు, ఇప్పుడు ఇంకా దేని నిరీక్షించిన అవసరం లేదంట. ఇంకా తాను చూచిన దాన్ని ఎవడనూ నిరీక్షించడు. మన నిరీక్షణ ఒకటే, ఒకానొక రోజున మన నిరీక్షణ ఏంటి? ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రభు కొరకై పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆయన్ని స్తుతిస్తూ మన జీవితాన్ని ఆయన ఆశించినట్లుగా లీడ్ చేయగలుగుతూ, ఒకానొక రోజున మనం ఉన్నట్లుగానే ఆయన చూడబోతా ఉన్నాం, ఉన్నట్లుగానే ఆయన రాజ్యంలోనికి వెళ్ళబోతా ఉన్నాం. ఆ శుభప్రదమైన నిరీక్షణ మన హృదయాల్లో ఉంచాడు. ప్రభువుని ఎప్పుడు కలుసుకుందామా, ఎప్పుడు ఎదుర్కొందామా, ఆ సిద్ధపాటుని దేవుడు మనకి అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అందుకంటే ప్రియులరా, సో ఆయన కృపచేత ఇంకో అదే మాటలు 5వ అధ్యాయం 9వ వచనంలో ఏం చూస్తామంటే కనుక, ఎలాగో మనకి ఆ నీతి ఆరోపించబడిందంటే, అనుగ్రహించబడతా వచ్చిందంటే కనుక 9వ వచనం చూడండి, 5-9వ వచనంలో చదువుకున్న భాగంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఇప్పుడు ఏమయ్యామంటే మనం కేవలము ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చిన కృపాదానం, ఆయన రక్తధారలే. యేసుక్రీస్తు వారి యొక్క రక్తధారల చేత నీతిమంతునిగా ఎంచబడ్డాం. ఆ కాన్షియస్ మనకుందా? మర్చిపోతామా బయటికి వెళ్ళంగానే? మార్టిన్ లూథర్ చెప్పినట్లు ప్రతిరోజు వారికి గుర్తు చేయాల్సిందే అంటాడు. నేనెవరికి చెందిన వారిని, నా దేవునిలో నాకున్న గుర్తింపు ఏంటి అన్నది మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించి పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనే మాటను కూడా మనం జ్ఞాపకం. అందుకనే 4వ అధ్యాయం 24వ వచనం ఒక మాట పక్కనే ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక, మన ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడనని మన నిమిత్తం కూడా
రాయబడి. ఏంటది ఎంచబడేది? అది అతనికి ఎంచబడిన దేని గురించి చెప్పబడతా వస్తుందంటే కనుక మనం చూస్తే అబ్రహాము యొక్క నీతి గురించి. అబ్రహాము నీతిమంతునిగా ఎంచబడ్డాడు కేవలము దేని చేత? విశ్వాసం చేత. ఆ దినాన యేసు ప్రభువు వారి రక్తం లేదు, ఆయన బలి లేదు, కానీ అందుకనే కేవలం మీరు విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబట్లో దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబట్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. మొట్టమొదటిగా మానవుని పాపాన్ని క్షమించబడతాం, రైట్. దేవుని దృష్టిలో మనము ఇప్పుడు ఎవరు అంటే కనుక నీతిమంతులుగా, పరిశుద్ధునిగా మాత్రమే కలిగి ఉన్నామన్నది చెప్పబడతా వస్తుంది. అయితే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడంలో దేవుని యొక్క మనకు కలిగిన ఫలితం ఏంటి, ఎలాంటి ఫలము కలిగింది అంటే, రండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే అక్కడి నుంచి 11 వచనం మనం చదువుకుంటూ వచ్చాం. మొట్టమొదటిగా వచనం చూస్తే ఏమని రాయబడతా వచ్చిందంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునితో. సో ఒకానొకప్పుడైతే శత్రువులైనటువంటి మనము, ఏ సంబంధం లేనటువంటి మనము, ఇప్పుడు దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు. అంత మాత్రమే కాకుండా సమాధానపరుచుకున్నాడు అంటే ఆయనతో సంబంధాన్ని కలుపుకున్నాడు. పీస్ విత్ గాడ్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్. సమాధానం వచ్చింది. రెండోది ఆయనతో సంబంధం అనేది. దేవా, మీ కుమారుని ద్వారా కేవలం విశ్వాసం ఉంచడం వల్ల నీతో స్నేహితునిగా, మీ ఇంటిలో నేను ఒక వ్యక్తిగా మీతో సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండటానికి గొప్ప కార్యం చేస్తావచ్చు. అందుకని పీస్ అని చూస్తే కనుక నిజమే చాలాసార్లు. ఇంకొకటి, ఒకనంటే మీరు శత్రువులు, మీరు శిక్షార్హులు, అయితే ఇప్పుడు ఆ శిక్ష నుండి మనల్ని తప్పించను. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం ఎవరు కలిపారు? ఈ సమాధానం ఇవ్వటానికి తండ్రి అయిన దేవుని యొక్క చేతిని, మానవుని యొక్క చేతిని పట్టుకుంటానికి మధ్యవర్తిగా వచ్చిన యేసు ప్రభు వారి యొక్క బలియాగము వీరిద్దరిని కలుపుటలో గొప్ప యునిక్నెస్ వచ్చిందండి. ఈ విషయాన్ని అందుకని మన హృదయాల్లో ఆ నెమ్మది, ఆ సంతోషము, ఆనందానికి కారణం ఏంటంటే దేవునితో అట్టి మాటలతో దేవుని ఆరాధిద్దాం. అలాగనే ఇంకో మాట 2వ వచనంలో కూడా ఏమని రాయబడుతుందంటే కనుక, ఆయన ద్వారా మనము విశ్వాస మూలమున ఈ కృపయందు ప్రవేశముగా అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడతాం. సో దేవుడు మనల్ని ప్రవేశించడానికి, ఎక్కడికి? ఆయన మహిమలోనికి ప్రవేశించడానికి. హూ విల్ గివ్ ద పర్మిషన్, హూ విల్ యాక్సెప్ట్ అంటే గాడ్ యాక్సెప్టెడ్ us ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలోనికి, ఆయన మహిమలోనికి ప్రవేశించడానికి గాను దేవుడు ఒకవేళ గేట్స్ ఓపెన్ చేయకపోతే పరలోక రాజ్యంలోనికి ఆయన పిల్లలు అవ్వటానికి, ఆయనతో సమాధాన పడటానికి నో ఛాన్స్ అట్ ఆల్. కానీ మనల్ని దేవుడు కోరుకున్నదంటే ఆ కృపలో ప్రవేశించారు. ఏం పెడితే వస్తుందండి దాని యొక్క ప్రవేశం? ఆ ఎంటర్ అవ్వటానికి ఎంత డబ్బిస్తే, ఎంత చెల్లిస్తే, ఏమిస్తే మనం ఎంటర్ కాగలమంటే నో, కేవలము ఆయన యొక్క కృప చేత, ఆయన యొక్క రక్తం చేత మనల్ని దానిలో ప్రవేశింపచేసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రం ఇంకేమైంది తెలుసా? ఆ రాజ్యం వెళ్ళటంలో నిన్ను ఏమని పిలిచంటే యు ఆర్ మై చైల్డ్. అదే కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనకు తెలిసిన మాటలు. తన్ని అందరూ అంగీకరించరో వారందరూ దేవుని పిల్లవటానికి అధికారమని. వీ బికేమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. మనల్ని ఆయన పిల్లలుగా చేసుకుంటే మీరు తీసుకెళ్ళి ఒకవేళ ఎవరికన్నా దత్తత ఇచ్చారనుకోండి, ఒక రాజు కుటుంబంలో, అక్కడ దాకెందుకు
ఒకానొకప్పుడు మన దేశానికి రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ్ శర్మ, వాళ్ళకి పిల్లలు లేరు. అయితే ఒకానొక రోజున హాస్టల్కి వెళ్ళారంట భార్యాభర్తలు ఇద్దరు విజిట్ చేయటానికి. వెళ్ళినప్పుడు ఆ హాస్టల్లో ఒక పాప ఆమె తల్లి చెంగు పట్టుకుని, వాళ్ళ భార్య చెంగు పట్టుకుని అమ్మా అని అంట చెంగు లాగిందంట. ఆమె ఎంతో జాలితో కరుణతో ఆమె మీద చూపి, ఏమండి ఈ పాపను మనం దత్తత తీసుకుందామా అని అడిగిందంట. సరే అని ఆ కార్యక్రమాలన్నీ ఉన్నాయో అనాథులే చేశారు, తీసుకెళ్ళారు. ఆ ఇంట్లో రాష్ట్రపతి గారి యొక్క భవనం అంటే ఎలా ఉంటుంది? ఇంద్రభవనం లాగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ అనాథుల యొక్క ఆశ్రయంలో భోజనం పెట్టాల్సి వస్తే కనుక ఏం చేస్తారు? అందరూ ప్లేట్లు పట్టుకుని లైన్లో నిలబడతారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళిందో ఆమెకు కొత్తగానే ఉంటుంది కదంతా. ఈమె భోజనం అన్నపాటికి ప్లేట్ తీసుకుని వెళ్తుందన్నమాట. ఎందుకని? కారణం ఏంటి అంటే ఒకానొకప్పుడు తన జీవితము అదే. ఇప్పుడు ఏ గృహంలోకి వెళ్ళింది? ఒక ఉన్నతమైన స్థానం కలిగినటువంటి అధికారి యొక్క గృహంలోకి వెళ్ళింది. అమ్మా నువ్వు ప్లేట్ పట్టుకుని అవసరం, నువ్వు టేబుల్ మీద కూర్చొని రాజభోజనం చేయొచ్చు. చాలాసార్లు మనం కూడా నువ్వు ఎవరి యొక్క ఇంట్లోకి వెళ్ళావు, నువ్వు ఎవరు కుమారుడివి కుమార్తెవి అంటే మనం చాలాసార్లు మళ్ళీ పాత జీవితం లాగానే ఉంటాం. దేవుడు అలా కోరుకోవాలా నిన్ను. ఆయన రాజకుమారుడిగా ఆయన గృహం, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. పాత స్వభావం మనల్ని ఆ విధంగా తీసిపోతుంది. అందుకని ప్రియులారా ముగిస్తామన్నాను. దేవుడు మన జీవితాల్లో ఆయన అంగీకరించాడు. ఆయన కుమారుడు కావటానికి, ఆయన పిల్లలుగా తీర్చబడటానికి. ఆ రిలేషను, ఈ సంబంధము ఎప్పటిదాకా ఈ సంబంధం అంటే మనం అనుకోవచ్చు, చాలాసార్లు కరోనా వచ్చి చనిపోతూ ఉన్నారు కదా, అయ్యో సంబంధం అయిపోయింది, మనతో అయిపోయింది. మనకి చనిపోయిన వ్యక్తితో రిలేషను బహుశా లేకపోయి ఉండొచ్చు. కానీ ఈ సంబంధము ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ దేవునితో మనకు సంబంధం ఉంది. మరొక సంబంధం ఏంటంటే ఆ రిలేషన్ అంటే ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ రిలేషన్షిప్ బిల్ట్ బై గాడ్. నిత్యము ఉండేటువంటి సహవాసంలోనికి మనం ప్రవేశించబోతున్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. కొద్ది కాలమే, అందుకనే ఆ మాటలు చూస్తాం. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని ఆయన కృపచేత మన సమాధానం పడ్డాం, దేవుడు అంగీకరించాడు. తర్వాత మన పాపాలని ఆయన క్షమించడం చూస్తాము. 3వ వచనం చూస్తే కనుక, ఎన్నో వచనం? 3వ వచనం చూడండి, అక్కడ ఆ మాట రాయబడతా వచ్చింది. అంతేకాదు 5వ వచనం, ఎందుకని ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది. సో దేవుడు అక్కడ ఒక్కొక్కటి చూస్తుంటే కనుక ఎలాగో మనల్ని క్షమిస్తూ వచ్చాడు అనేది 6వ వచనము 7వ వచనం అన్నీ చూస్తూ ఉంటే కనుక ఏమని రాయబడిందంటే, దేవుడు మనల్ని మన పాపాలని ఎప్పటికీ క్షమించాడు అంటే కనుక 103వ కీర్తనలో 12వ వచనంలో ఒక మాట రాయబడింది. మన సమయం లేదు కాబట్టి తీమాకండి. ఏమని ఉంటుంది అక్కడ? తూర్పుకు పడమరి ఎంత దూరమో అంత దూరము. సో ఇప్పటివి గతము, ఇప్పటివి భవిష్యత్తులో కూడా దేవుడు మనల్ని, మన దోషాలను, మన పాపాలని క్షమించాడు. నిన్ను నీతిమంతునిగా చూడటంలో ఇప్పుడు చేసిన దాన్ని బట్టి, రేపు చేయబోయే దాన్ని బట్టి, ఒరే నువ్వు అనీతిమంతుడివి, నువ్వు అపరిశుద్ధుడివి, నువ్వు దేవుని ఆరాధించాడు అనర్హుడు అంటాను కాదు. దేవుడు 3 కాలాల్లో నుంచి ఆయన మనల్ని క్షమించి ఆయన కొరకై నీతిగా పరిశుద్ధంగా ప్రభుకి అర్పించే అర్పణలు ఎలాగుండాలి అన్నది ఆ ఉద్దేశం చేతే మనల్ని యు ఆర్ ఏ జస్టిఫైడ్ పర్సన్, యు ఆర్ ఏ రైచియస్ పర్సన్. నీకు ఆ నీతి యేసుక్రీస్తు ద్వారా ఆపాదించబడుతూ వచ్చింది. అందుకని ఆ మాటను మనం ఆలోచిస్తే కనుక నూతన జీవితం, నిత్యత్వంలోనికి
క్షమించబడ్డ హృదయముతో, క్షమాపణ కలిగినటువంటి హృదయముతో. ఇంకొక మాట మనం చూస్తే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చూస్తే కనుక మనం ఎవరమయ్యామంట, ఆయనలో మనం ఒక ఆలోచన చేస్తే కనుక యేసుక్రీస్తు మన జీవితాల్లో 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ఈ భూమి మీద, పరలోకంలో ఏ ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము భూమి మీద ఇచ్చాడు. ఆ తర్వాత పరలోకంలో కూడా మనకి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా తీర్చులో ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఎందుకు నీతిమంతునిగా తీర్చాడు అనేది మనం ఆలోచిస్తే, నా గుర్తింపు ఏంటి ప్రభువులు అంటే గనక, ఒకానొకప్పుడు మనం ఇంకను పాపులమై ఉన్నప్పుడు మన ఎడల ఆయన కృప చూపుతూ వచ్చాడు. ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత ఆయనే మనల్ని ఆయన ఎదుట నిలబెట్టుకున్నాడు. నిలబడ్డాము. ఆయన కొరకు ఎలా మనం ఆయన ఆశించినట్లుగా మనం ఆరాధించే వారంగా ఉండాలని, ఆయన కోరుచున్నట్లుగా మనం ఆయన ఆశ ప్రకారము, ఆయన ప్రేమ ప్రకారము, ఆయన చిత్త ప్రకారము, అందుకని ఆ ఆరాధన కూడా ఆత్మ ద్వారా, సత్యం ద్వారా మనం ఆరాధించాలి. చాలాసార్లు ఊతగా లేకుంటే అలవాటుగా వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నీకేమైతే గుర్తు చేశాడో ఆ మాటలు 2 పలికినా చాలు ప్రభు సంతోషించేవాడుకుంటాడు. ఇటు మాటల దేవుడు మనందరికీ ఆశీర్వాదం చేయాలని